ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నయనతార అంటే ఆమె పెర్ఫార్మెన్స్, గ్లామర్ కంటే ముందు వివాదాలు గుర్తుకు రావాల్సిందే. ఏ పని సాఫీగా తిన్నగా చేయదు. పర్సనల్ లైఫ్ అనే కాదు, ఏది చేసినా వివాదం కొని తెచ్చుకోవాల్సిందే. లేదంటే నయనతార అనిపించుకోదేమో. ఒకటా రెండా నయన్ చుట్టూ కాంట్రవర్సీస్ అలా తిరుగుతూనే ఉంటాయా? లేటెస్ట్ వివాదం నయన్కి ఎలాంటి షాక్ ఇచ్చింది? హ్యావ్ ఎ లుక్. ఛానల్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నయనతార సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఎదిగిందే. కొన్నేళ్లుగా ఇప్పటికీ హైయెస్ట్ పేడ్ హీరోయిన్ నయనతారే. ప్రస్తుతం నటిస్తున్న చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారి కోసం 18 కోట్లు తీసుకుంటోందట. క్రేజ్ తో పాటే వివాదాలను వెంటేసుకుని కెరియర్ ను నడిపిస్తోంది నయన్. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా ఏదో ఒక వివాదం ఈ అమ్మడిని చుట్టుముడుతూనే ఉంది. నయనతార కెరియర్, లవ్ మ్యారేజ్, వెడ్డింగ్ విశేషాలతో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ గతేడాది స్ట్రీమింగ్ చేసింది. ఇందులో చంద్రముఖి సీన్స్ వాడుకున్నారంటూ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసు రీసెంట్ గా విచారణకు రాగా అక్టోబర్ 6 లోపు సమాధానమివ్వాలని డాక్యుమెంటరీ నిర్మించిన టార్క్ స్టూడియోస్ కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీతో నయనతార, ధనుష్ మధ్య 9 ఏళ్ల నాటి మనస్పర్ధలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. నయనతార, విజయ్ సేతుపతి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నానుం రౌడీ ధాన్ మూవీ నిర్మించారు. సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సక్సెస్ అయ్యింది. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల పాటు నేను రౌడీనే క్లిప్స్ వాడారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంతో నయన్ షాక్ అయ్యింది. 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని పోస్ట్ చేసింది నయన్. 10 కోట్ల నష్టపరిహారం అడగడంతో సోషల్ మీడియా వేదికగా నయన ధనుష్ పై రెచ్చిపోయింది. కాపీరైట్ కోణంగా చూస్తే న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించినా నైతిక కోణం అనేది ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నా. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు అని ఘాటుగా స్పందించింది నయనతార. నయనతార డాక్యుమెంటరీనే కాదు, లవ్ స్టోరీస్ కూడా వివాదమే. ప్రేమలో మునుగుతూ తేలుతూ ఒకానొక టైంలో అలిసిపోయింది. ఎట్టకేలకు విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్నా విడిపోయారంటూ వస్తున్న వార్తలు నయనతారని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. నయనతార కెరియర్ స్టార్ట్ చేసిందో లేదో సమాంతరంగా ప్రేమ, పెళ్లి వార్తలు నడుస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ కాకముందే శంభుతో ప్రేమలో పడిందే. అయితే ఈ లవ్ స్టోరీ ఎంతో కాలం నిలవలేదు. ఈ కోలీవుడ్ మన్మధుడు నమ్మకం కోల్పోవడంతో బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. శంభుతో బ్రేకప్ చెప్పి ఆల్రెడీ పెళ్లైన ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది నయన్. క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి హిందూ మతం కూడా తీసుకుంది. ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న టైంలో విడిపోయారు. ఎవరిది తప్పన్న సంగతి పక్కన పెడితే నయన్ కు ఇది రెండో లవ్ ఫెయిల్యూర్. శంభు ప్రభుదేవాతో కంటే విఘ్నేష్ శివన్ తో నయన్ లవ్ స్టోరీ పెద్దది. 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నానం రౌడీ మూవీతో ఈ ప్రేమ కథ మొదలయ్యింది. శంభు ప్రభుదేవాలానే ఈ ప్రేమ కథ పెళ్లి దాకా వెళ్తుంది అన్న నమ్మకం చాలా మందికి లేకపోయినా 7 అడుగులు వేశారు. ప్రేమ, పెళ్లి విషయంలో 3వ సక్సెస్ అయ్యింది నయనతార. నయనతారను వివాదాలు మాత్రం వీడడం లేదు. ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో మూకుతి అమ్మన్ 2లో నటిస్తోంది. షూటింగ్ టైంలో నయనతార, అసిస్టెంట్ డైరెక్టర్ కు మధ్య మాటా పెరిగిందన్న ప్రచారం నడిచింది. ఈ క్రమంలో నయన్, సుందర్ మధ్య కూడా డిఫరెన్సెస్ వచ్చాయన్నారు. ఈ వార్త బాగా స్ప్రెడ్ కావడంతో ఎక్స్ వేదికగా ఖుష్బూ స్పందించి ఇదంతా గాసిపే అంటూ కొట్టిపారేసింది. వివాదాలకు దూరంగా ఉండే రియల్ లైఫ్ నయనతారకు ఎప్పుడొస్తుందో చూడాలి మరి.